హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం జోహో మెయిల్ కోసం డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, ఒక ఫ్రీలాన్సర్ కింద కానీ, షోలో ప్రాపర్షిప్ కానీ, లేదా ప్రైవేట్ లిమిటెడ్, సో వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో మీరు ఒక బిజినెస్ మెయిల్ అన్నది మనం సెటప్ చేసుకోవాలి. ఓకే, బిజినెస్ మెయిల్ అంటే మనకి సపోజు నేను ఉన్నాను, నా డొమైన్ వచ్చేటప్పటికి వెంకట్రండా.com. సో నేను మెయిల్ అన్నదే venkat@venkatranda.com అనే ఒక మెయిల్ అన్నది సెట్ చేసుకుంటే ఆ పర్టికులర్ మెయిల్ అన్నది మనం బిజినెస్ మెయిల్ కాదు, లేదా ప్రొఫెషనల్ మెయిల్ అన్నది మనం అంటాం. అంటే డొమైన్ బేస్డ్, అంటే డొమైన్ కూడా మనం బిజినెస్ యూజ్ చేసే డొమైన్ మనం యూజ్ చేస్తే, సో ఆ డొమైన్ బేసిక్ ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తాం ఆ మెయిల్స్ మనకి ఏంటంటే బిజినెస్ మెయిల్ ఆర్ ప్రొఫెషనల్ మెయిల్ అన్నది మనం అంటాం. అంటే వీటిని మనం సెట్ చేసుకుంటాక మనకు డైరెక్ట్గా మనం హోస్టింగ్ అకౌంట్ తోటే మనకి వెబ్ మెయిల్ రూపంలో మనకే సిప్యానల్ బేస్డ్ అయితే మీకు వెబ్ మెయిల్ రూపంలోనే మనకి డైరెక్ట్గా హోస్టింగ్ అకౌంట్ తోటే మనకి ఆ పర్టికులర్ మెయిల్ అన్నది క్రియేట్ చేయొచ్చు. బట్ ఆ పర్టికులర్ వే అన్నది నేను ప్రొఫెషనల్గా చేసే బిజినెస్ నేను ఆ పర్టికులర్ వే అన్నది రికమెండ్ అయితే నేనే కదా ఎటువంటి సర్వీస్ ప్రొవైడర్ అన్నది ఆ పర్టికులర్ వే అన్నది రికమెండ్ చేయరు. ఎందుకంటే అందులో ఏంటంటే మీకు ఆ డెలివరీ ఇష్యూస్ అవ్వచ్చు, సో నెంబర్ ఆఫ్ మెయిల్స్ అవ్వచ్చు, మనకి ఏంటంటే ఇటువంటి థింగ్స్ అన్నవే లాటప్ ఉంటాయి. కాబట్టి మనకి ప్రొఫెషనల్ వే ఏంటంటే మనకి ఈ పర్టికులర్ బిజినెస్ ఈమెయిల్ సర్వీసెస్ అనడానికి మనకి మార్కెట్లో లాట్ ఆఫ్ కంపెనీస్ అయితే ఉన్నవి. సో వాటిలో ఏంటంటే మనకు పాపులర్ ఉన్నప్పుడు వచ్చేటప్పటికి గూగుల్ వర్క్ స్పేస్. ఓకే, మనకి గూగుల్ వర్క్ స్పేస్ అంటే మన జీమెయిల్ వాడుతున్నామా, సో జీమెయిల్ లాగే ఉంటుంది ఇంటర్ఫేస్, జీమెయిల్ లాగా ఉంటుంది. కాకపోతే మనం డొమైన్ బేసిక్ వస్తుంది, దాన్ని మనం గూగుల్ వర్క్ స్పేస్ అంటుంది మనం. ఓకే, గూగుల్ వర్క్ స్పేస్ అంటాము. బట్ గూగుల్ వర్క్ స్పేస్ అనేది మనకి కొంచెం ఈ జోహో మెయిల్ వీటితో పోల్చుకుంటే కొంచెం కాస్ట్లీ. ఓకే, సో కొంచెం కాస్ట్లీ, బట్ కాకపోతే అక్కడ ఏంటంటే మనం డైరెక్ట్ గూగుల్ ప్రొడక్ట్స్ అనేది మనం యూజ్ చేయొచ్చు. ఓకే, మనం ఎప్పుడైతే గూగుల్ వర్క్ స్పేస్ యూజ్ చేస్తున్నామో ఆ గూగుల్ మనకి మెయిల్ వస్తుంది, ఆ మెయిల్ తోటి మనం డైరెక్ట్గా జీమెయిల్ ఎలా యూజ్ చేస్తామో అదేవిధంగా సేమ్ ఇంటర్ఫేస్ సేమ్ ఫీచర్స్ తోటి మనం కొంచెం ఎక్కువ ఫీచర్స్ ఉండే ఆ జీమెయిల్ అనేది మనం యూజ్ చేయొచ్చు, డ్రైవ్ యూజ్ చేయొచ్చు, నెక్స్ట్ యూట్యూబ్కి లింకప్ చేసుకోవచ్చు, ఫామ్స్, ఇలా మీ గూగుల్ మీట్, ఇలా మనం గూగుల్కి సంబంధించిన ప్రతి ప్రోడక్ట్ని యూజ్ చేయొచ్చు. సో మీరు ఎప్పుడైతే మీరు మీ యొక్క మెయిల్ ద్వారా మీరు గూగుల్ ప్రొడక్ట్స్ని కూడా యాక్సెస్ చేయాలనుకుంటే అటువంటి కేసులో మీరు గూగుల్ వర్క్ స్పేస్కి వెళ్ళండి. లేదు నాకు జస్ట్ ఓన్లీ బిజినెస్ మెయిల్ కొంచెం మంచి ఫీచర్స్ తోటి సెక్యూరిటీ వర్షన్లో కావాలనుకుంటే మనకి అటువంటి కేసులో మనకి జోహో మెయిల్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఈ జోహో మెయిల్ ఏంటంటే ఇనీషియల్గా మీరు ఫ్రీ వర్షన్లోనే మనకి అప్ టు 5 మెయిల్స్ వరకు ఒక బిజినెస్కి ఒక డొమైన్కి మనకి 5 ఈమెయిల్స్ వరకు ఈ జోహో మెయిల్ అనేది మనకి ఫ్రీ వర్షన్లో ప్రొవైడ్ చేస్తుంది. ఇనీషియల్గా మీరు మీ యొక్క కంపెనీలో ఒక 2-3 ఎంప్లాయీస్ ఉంటే మీకున్న ఒక 5 మెయిల్స్ వరకు రిక్వైర్మెంట్ ఉందనుకోండి, మనకి ఈ పర్టికులర్ ఫ్రీ ప్లాన్ అనేది ట్రై చేయాలి. వన్స్ మీకు ఇది ఓకే అనుకుంటే అప్పుడు మీరు ప్రో వర్షన్ కూడా మీరు వెళ్ళొచ్చు. మనకి ప్రో వర్షన్ కూడా మనకి గూగుల్ వర్క్ స్పేస్తో పోల్చుకుంటే మనకి తక్కువ కాస్ట్లోనే మనకి ఈ పర్టికులర్ జోహో మెయిల్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా ప్రొఫెషనల్ మెయిల్, ఎవరికైతే ప్రొఫెషనల్ మెయిల్ వాళ్ళకి జీమెయిల్ కానీ, లేదా యాహూ మెయిల్ కానీ, లేకపోతే ఇటువంటి మెయిల్స్ కాకుండా మనకి జోహో మెయిల్ అనేది ప్రొఫెషనల్. జోహో మెయిల్లో కూడా మనకి జీమెయిల్ బేస్డ్ లాగే మనకి జోహో మెయిల్లోనూ కూడా మనకి ఉంది. బట్ కాకపోతే నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే ప్రొఫెషనల్ మెయిల్ కోసం చెప్తున్నాను, అది డొమైన్ బేస్డ్ మెయిల్ కోసం అన్నది నేను ఈరోజు వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే మీ డొమైన్ తోటి మనం డిఎన్ఎస్, ఇక్కడ ఏంటంటే డిఎన్ఎస్ సెట్టింగ్స్ ద్వారా, ఓకే, ఇక్కడ మనం మెయిన్గా ఏంటంటే ఎంఎక్స్ రికార్డ్స్ అని ఉంటాయి. ఓకే, మెయిల్ ఎక్స్చేంజ్ రికార్డ్స్ అంటాం మనం. ఈ ఎంఎక్స్ రికార్డ్స్ అని మన యొక్క డొమైన్ రిజిస్టర్లోకి లాగిన్ అయ్యి వీళ్ళు కొన్ని రిజిస్టర్ ఇస్తారు ఎంఎక్స్ రికార్డ్స్. ఆ ఎంఎక్స్ రికార్డ్స్ మనకి ఇక్కడ ఏంటంటే కొంచెం డీకిమ్, అదేవిధంగా ఎస్పీఎఫ్ అని కొన్ని రికార్డ్స్ ఇస్తారు. సో ఈ పర్టికులర్ రికార్డ్స్ అని మన యొక్క డొమైన్ రిజిస్టర్లో మనం మ్యాప్ చేస్తే, సో అక్కడి నుంచి మనకి ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా మనకి డెడికేటెడ్ పోర్టల్ అయితే ఉంటుంది మనకి జోహో మెయిల్కి. సో జోహో మెయిల్కి మనం డైరెక్ట్ లాగిన్ అవ్వచ్చు. అక్కడి నుంచి మన డొమైన్ బేస్ మెయిల్ తోటి మనం మెయిల్స్ పంపించుకోవచ్చు, మెయిల్స్ రిసీవ్ అవ్వచ్చు. అదేవిధంగా మనకి జోహో మెయిల్కి డెడికేటెడ్ ఆండ్రాయిడ్ యాప్ అవ్వచ్చు, ఇవి కూడా మనకి యాప్స్ అయితే ఉండడం జరిగింది. ఆ యాప్స్ ద్వారా కూడా మనం ఎప్పటికప్పుడు మెయిల్స్ అనేది చెక్ చేసుకోవచ్చు, మెయిల్స్ అనేది సెండ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మరి 5 మెయిల్సే కదా, మరి 5 మెయిల్స్ కానీ ఎక్కువ అవసరమైతే మాకు మీరు 5 మెయిల్స్ వరకు జోహో మెయిల్ వన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. మా యొక్క ఆర్గనైజేషన్లో 10 ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రతి ఎంప్లాయీకి మెయిల్ కావాలి. మరి అటువంటి కేసులు ఆగండి, మీరు అటువంటి కేసులు మీరు ప్రో వర్షన్ అనేది తీసుకోవాలి. ప్రో వర్షన్లో వెళ్ళంటే ఎవ్రీ మెయిల్ అంటే ఒక యూజర్ అకౌంట్ ఒక మెయిల్కి ఎంత అని సార్జ్ చేస్తున్నారు. సో కాబట్టి ఆ పర్టికులర్ అమౌంట్ అనేది మీరు ఆ 10 మెంబర్స్కి ఎంత అంతా సార్జ్ చేస్తే మీరు మంత్లీ తీసుకుని మీరు ఆ పర్టికులర్ సర్వీస్ అన్నది మీరు
ఆప్షన్ అయితే మీరు చేసుకోవచ్చు. సో మీకు ఈ పర్టికులర్ జోహో మెయిల్ ఉంది కదా, ఈ పర్టికులర్ జోహో మెయిల్ ఓకే, ఈ డొమైన్ బేస్డ్ మెయిల్ అన్నది మీకు ఈ జోహో తోటి షటప్ చేసుకోవడంలో ఈ డిఎన్ఎస్ సెట్టింగ్స్లో అవ్వచ్చు, లేకపోతే కొంచెం ఏదైనా కొంచెం మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, లేకపోతే ఆ సెటప్ ఎండ్ టు ఎండ్ షటప్ మీకు కావాలనుకున్నా సరే మీరు మమ్మల్ని అయితే అప్రోచ్ అవ్వచ్చు. సో అప్రోచ్ అయితే మేము మీకు ఈ పర్టికులర్ థింగ్ అని మీకు సర్వీస్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నన్ను కాంటాక్ట్ చేయడానికి కావాల్సిన డైరెక్ట్ వాట్సాప్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి మీరు నన్ను సింగిల్ క్లిక్లో వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.